सूत्रधारः त्वद्रूपमाकलयितुं परमार्थतोऽयम् ईशोऽप्यमीश्वरपदं समुपैति तादृक् कोऽन्यस्तवं किमिव तावकमादधातु नामानि किन्तु गृणतस्तव लोकतुण्डे नाडम्बरं स्पृशति दण्डधरस्य दण्डः यल्लेशलम्बित भवाम्बुनिधिर्यतो यत् त्वन्नाम నమస్తే మనస్సులోనే ప్రదక్షిణ చేసినట్టుగా అనుకుని గణపతి దగ్గర వేసేయండి. తర్వాత దోషులు పట్టుకో त्वन्नाम संस्मृतिरियं ननु न स्तुतिस्ते त्वच्छिन्दनादरसमुल्लसदप्रमेयानन्ददोयात्समुदितः स्फुटरो महर्षः मातर्नमामि सुदिनानि सदेत्यमुं त्वाम् अभ्यर्थयेऽर्थमिति पूरयताद्दयालो इन्द्रेन्दुमौलि తీసారు అక్కడ పెట్టేయండి. ఎలా తీసారో నేను చెప్పేంత వరకు మీరు చల్లుకోవడం. त्वन्नाम संस्मृतिरियं ननु न स्तुतिस्ते त्वच्छिन्दनादरसमुल्लसदप्रमेयानन्ददोयात्समुदितः स्फुटरो महर्षः मातर्नमामि सुदिनानि सदेत्यमुं त्वाम् अभ्यर्थयेऽर्थमिति पूरयताद्दयालो इन्द्रेन्दुमौलिविधिकेशवमौलिरत्न रोचिश्चयोज्ज्वलितपादसरोजयुग्मे चेतोमतौ मम सदा प्रतिबिम्बिता त्वम् भूया भवानि विदधातु सदोरुहारे।
लीलोद्धृतक्षितितलस्य वराहमूर्तेः वाराहमूर्तिरखिलार्थकरी त्वमेव प्रालेयरश्मिसुखलोल्लसितावतंसा त्वं देवि वामतनुभागहरा रहस्य त्वामम्ब तप्तकनकोज्ज्वलकान्तिमन्तः ये चिन्तयन्ति युवती तनुमागलान्ताम् चक्रायुधत्रिनयनाम्बरपोतृवक्त्राम् तेषां पदाम्बुजयुगं प्रणमन्ति देवाः त्वत्सेवनस्खलितपापचयस्य महतः मोक्षोऽपि यत्र न सतां गणनामुपैति देवासुरोरगनृपालनमस्य पादः तत्र श्रियः पटुगिरः कियदेवमस्तु किं दुष्करं त्वयि मनोविषयं गतायां किं दुर्लभं त्वयि विधानवदर्चितायां किं दुष्करं त्वयि सकृत्स्मृतिमागतायां किं दुर्जयं त्वयि ఆంజనేయ స్వామికి అలాగే వరాహి అమ్మవారు కూడా మీ చేతులుగానే చేస్తారు. బ్రాహ్మణ పక్కన నుంచి మంత్రం చెప్తారు. అంతే కేవలం దీని ఏమిటో అంటారు మహాన్యాసం. అటువంటి మీ చేతులతో మనం డైరెక్ట్గా అభిషేకం చేయాలి అంటే మన చేతులకు కొన్ని అర్హతలు పొందుతూ ఉండాలి. ఏ అర్హతలు పొందుతూ ఉండాలి అంటే మనిషి మనం ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా కొన్ని చూడకూడని దృశ్యాలు మనం కొన్ని చూస్తూ ఉంటాం. వినకూడని మాటలు కొన్ని వింటూ ఉంటాం. మాట్లాడకూడని మాటలు మనం పలుకుతూ ఉంటాం. అవన్నీ దోషంతో నిండిపోతూ ఉంటుందంటే శరీరం అంతా నిండిపోయి ఉంటుంది. ఆ నిండిపోయినటువంటి దోషంతో అభిషేకం చేస్తే మనకి ఫలితం వస్తుందా అంటే రాదు. మరి ఎలా చేస్తే మనకి ఫలితం వస్తుంది అంటే ఈ మహాన్యాసం చెప్పుకుని ఎక్కడెక్కడైతే మనం అవయవాలు తాకుతూ ఉంటామో ఆ దోషం పోతుంట. మంత్రించినటువంటి అవయవాన్ని తాకితే ఆ దోషం పోతుంది. ఈ మహాన్యాసాన్ని ఎవరు రచించారంటే సాక్షాత్ రావణ బ్రహ్మణి. ఎవరు? రావణాసుడు రచించాడంటే. మహానుభావుడు తెల్లవారయ్యేసరికల్లా కోటిలింగాలకి పూజ చేసి అభిషేకాలు చేసేస్తూ ఉండేవాడు. సూర్యోదయం అయ్యేలోపు ఉంది. అటువంటి మహానుభావుడు ఈ యొక్క మహాన్యాసాన్ని రచించాడు అనమాట. ఆ రావణ బ్రహ్మ రచించిన మహాన్యాసాన్ని నేను చెప్తూ ఉంటాను. ఈ అర్చక స్వాముల వారు ఎలా అయితే అవయవాన్ని తాకుతూ ఉంటారో మీరు కూడా అదే విధంగా ఆయన చూస్తూ చేస్తూ ఉంటారు. సరేనా? चत्वारि शृङ्गात्रय అక్షరం
శివదారాయ స్థానే రుద్రాయ రచన నాటక సూత్రధారః త్వద్రూపమాకలయితుం పరమార్థతోయం ఈశోప్యమీశ్వర పదం సముపైతి సమర్పయామి. పంచామృతాభిషేకే వినియోగః. కంగారు పడకుండా మీ దగ్గర పంచపాత్రలు ఉన్నాయి కదండి, గ్లాసులు కానీ అది పాలు అక్కడ పెట్టారు. ఓం శ్రీమాత్రే నమః. ఒక జంట పోసాక ఇంకో జంట పోయండి. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యమా ఉతోక ఇషావే నమః. బాహువ్యాముతే నమః. యాతే ఋతుషవాతపకాశనే తయానస్తంభాషంతామయా గిరీశంతాభిచారిషే యామిషమోంగిరిషంతహస్తేభివర్షయసామే శివాంగే రుద్రతాంబురుమాహికంసే పురుషం జగాతో శివే నవశాసాత్మాగిరిశాశ్చావధామసే సర్వమిజ్జగాత యక్ష్మద్గో సుమన అసాతో అధ్యావోదతి భక్తా ప్రాతమో దైవ్యో అభిషకో హరేకస్త సర్వాంగం భయం సర్వాసయాతు మంగళాః. ఏనగ్గో రుద్ర అభితో దిక్షస్మృతః సహస్రసో వై ఈశాగ్గో హేళా ఈమహే సర్పాగ్రీణగ్రీవో విలోహితః గోపా దృష్టన్న దృష్టన్నదః యసదృష్టో ప్రోడయాతినః స్త్రీణగ్రీవాయ సహస్రాక్షాయ వీళ్ళుచే అతో ఏ సుసత్వారోహంతే తయాస్మాన్ విశ్వతస్పరా యక్ష్మయా పరీభుజా సహస్రాక్షుషతే యోధాయానాతతాయ దృష్టమే ఆమతే నమో బాహుభ్యాం దవదన్వానే మహాంతాముతమానో అర్ధకం మానవక్షంతముతమానావక్షితం మానో ఆపదే ప్రతిరమ్మోతమాతరం మానప్రియాస్తన్వో రుద్రదేశః మానస్తోకేతనాయే మాన ఆయుష్యమానో గోషూనాం పతాయే నమః షష్పింజారాయ త్రిశేమతే వద్ధీనాం పతాయే నమో నమో హరికేశాయోపవీతనే పుత్రానాం పతాయే నమో నమో భవస్య हेत्ये जगातां पताये नमः. रुद्राय रुद्रायिने क्षेत्राणां पताये नमो नमः. सोताय देवनानां पताये नमः. नमो रोहिताय स्तपताय वृक्षाणां पताये नमो नमः. उच्चैर्गो नमो नमः. उच्चैर्गोषाय क्रन्दयाते पथ्येनां पताये नमः. कृष्णाय यथावाते सत्त्वानां पताये नमो नमः. सहामानाय व्याधिना व्याधिनेनां पताये नमः. स्त्रीणानां पताये नमो नमो निचैरवे परचराय तस्काराणां पताये नमः. वस्त्रगायभ्यो जगाभ्योमुष्टां पताये जलाय कुलञ्जानां पताये नमो नमः. इषुमभ्यो धन्वायुभ्यश्च वो नमः. तन्वानेभ्यः प्रतदानेभ्यश्च वो नमो नमः. आयत्सभ्यो सभ्यश्च वो नमः. नमो विद्युद्भ्यश्च वो नमो नमः. श्रमभ्यो जागृतश्च वो नमः. नमस्तेभ्यो दावभ्यश्च वो नमः. नमः सभाभ्यः सभापादिभ्यश्च वो नमो नमः. श्रेभ्यो श्वापदिभ्यश्च वो नमः. नमः व्याधिनेभ्यो विविध्यन्तेभ्यश्च वो नमो नमः. व्रापादिभ्यश्च वो नमो नमो. व्रातेभ्यो व्रातापदिभ्यश्च वो नमः. नमो कृत्तेभ्यो कृत्तापदिभ्यश्च वो नमो नमो. विरोपेभ्यो विश्वभ्यो अर्धकेभ्यश्च वो नमः. तक्षभ्योर्धकारेभ्यश्च वो नमो नमः. कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमः. नमो विषयाय चतुर्विषयाय च नमो मेघृष्टामाय च शोमते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वर्षीयसे च नमो वृद्धाय च समृद्धे च नमो अग्रयाय च प्रथमाय च नमस्याय च प्रतिसर्याय च नमोयाम्याय च क्षेम्याय च नमः श्लोक्याय च धर्मिणे च मरुधिने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो
बुद्ध्याय च हरण्याय च नमो कृष्णवे प्रभुराय च नमो निशङ्किने जयशुभवे च नाध्याय च वैशन्ताय च नमः कूप्याय च मत्याय च नमयीत्र्याय च तप्याय च नमो मेघ्याय च विद्याय च नमो वर्ष्याय च वर्ष्याय च नमो वात्याय च रेष्म्याय च नमो वास्तव्याय च वास्तुवाय च पार्याय च भार्याय च नमः प्रतरानाय चोत्तरानाय च नमः शीर्याय च भूयाय च नमः षष्ट्याय च फेन्याय च नमः सिगत्याय च प्रवाह्याय च नमः किग्गशनाय च क्षयनाय च नमः कपर्दिने च पुलस्तिने च नमः इरिण्याय च प्रभयाय च नमः व्रज्याय च गोष्ठ्याय च नमः स्थल्प्याय च केट्याय च नमः हृद्याय च देश्याय च नमः काश्याय च नमः विचन्मत्केभ्यो नमः विक्षणत्केभ्यो नमः आदरहतेभ्यः द्रापे अन्धासस्पते दरिद्रनीलालोहिता आसां प्रजानामेषां पाशूनां माभेर्मोचानः किञ्चनामामतो इमा रुद्राय तमसे कपर्दिने क्षयद्वेराय प्रभारामहे मतीः सहस्रयोजने वदन्वानि तन्मसे अस्मिन् वाक्यन्तरिक्षे भवादि तेषाग्रसहस्रयोजने वदन्वानि तन्मसे नेग्रीवासितकण्ठाचलद्गा रुद्रा उपश्रुताः तेषाग्रसहस्रयोजना आन्द्यायनाय स्वाहान्द्याय भवनाय स्वाहा भवानस्य पदाय स्वाहाधिपतये स्वाहा प्रजापतये स्वाहा यं तेरान्मित्राय यन्तासि यमानः ऊर्जे त्वावृष्ट्ये त्वा प्रजानान्त्राधिपत्याय आयुर्यज्ञेन कल्पतां प्राणो यज्ञेन कल्पतां चक्षुर्यज्ञेन कल्पतां दुष्श्रोत्रो यज्ञेन कल्पतां वाग्यज्ञेन कल्पतां मनः यज्ञेन कल्पतां गस्वरयज्ञेन कल्पतां समाजब्रह्मचारसन्तरिञ्जा देव अगन्वामृता आदस्यामृतो दिवि ग्रामत्सासनानसने अभि विराजायत विराजो अधिपूरुषः तोत्यारिष्यतपश्चात्थो विमधापरः आद्यज्ञात् सर्वहतः संवृतं वृषराज्यो आद्यज्ञात् सर्वहतः सामानिजग्निरे आग्रवशजग्निरे तस्मात् जायता अजायन्त एकजो अभयादातः जग्निरे तस्मात् जाता आजावयाः यज्ञं बहिष प्रोक्षन् पुरुषं जातमग्रतः तेना देवा आयदन्तसाध्यार्षायश्च ये पुरुषं विधादुक्कजधाव्यः कल्पयन्त्यं बाहुगिमोरोपादाः उच्यते ब्राह्मणस्य मुखामासीत् बाहुराजता चन्द्रमामनासो जातश्चक्षुः सूर्यो अजायता वायुश्च प्राणश्च मुग्नाजायता आसीदन्तरिक्षग्नो शीर्ष्णोद्यौ समावर्तता तथा लोकाकल्पयन् पुरुषेण हविषा देवा जातर्मार्जाय ब्राह्माय ऋतं ब्राह्मण जनयन्तो देवा अग्रे तदब्रवन् एवं ब्राह्मणा विद्यास्तस्य देवा सन्तते श्रीश्चाते लक्ष्मीश्च पत्न्याः रात्रे पार्श्वे नक्षत्रानुरूपमश्वरव्यात्तो ईशानां मायिषाण सर्वलोकं मायिषाणा हिरण्यवर्णां भरणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महारः तां बालः जातवेदो लक्ष्मीमनपगामि हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्ती अग्ने स्थितां सत्त्ववर्णां तामिहोपक्वयेष्यों चन्द्रां प्रभासां पद्मनीमीं भरणमहं प्रपद्ये लक्ष्मीं मे नश्यतां तां वृणे तपसोऽधिजातो वनस्पतिस्थो वृक्षोऽथ बिल्वः अपराधपसारदन्तमायान्तरायाश्च वाक्याः लक्ष्मी उपैतुमहं देवसखः कीर्तिश्च मरणसः कीर्तिवृद्धिं ददातु मे वासामलां ज्येष्ठावलक्ष्मीर्नाशयाम्यहो अभूतवृतवृद्धिं च सर्वान्नदमे गृहाद्वारां दुराधर्षः नित्यपुष्टाङ्गरेशने నమో వారాహి. మన వానపల్లిగూడెంలో ఉన్నటువంటి భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో శ్రీ వారాహి దేవతా గుప్త నవరాత్రులు ప్రారంభించుకుని ఈరోజు 9వ రోజు, ఇవాళ చివరి రోజు.
ఉదయం 8 గంటల దగ్గర నుంచి విఘ్నేశ్వర పూజతో ప్రారంభమై పుణ్యాహవాచన, రక్షాబంధన అనంతరం స్వామివారికి మహన్యాసపూర్వకంతో ఏకవార రుద్రాభిషేకాలు అంగరంగ వైభవంగా ముగిసి ఇప్పుడు మహిళలచే సహస్రనామాలతోటి కుంకుమార్చన పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతున్నాయి. అలాగే రేపు ఉదయం 10:30 దగ్గర నుంచి మహాపూర్ణాది కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతోంది. ఎవరైతే 9 రోజుల యొక్క పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోలేదో ఇంటి దగ్గర వాళ్ళందరూ రేపు పొద్దున్న మహాపూర్ణాది కార్యక్రమం వీక్షించినా మనం 9 రోజులు పూజ చేసిన పుణ్యఫలితం వస్తుంది. కాబట్టి అటువంటి మహాపూర్ణాది కార్యక్రమం రేపు నిర్వహించడం జరుగుతోంది. అలాగే 17వ తారీఖు తొలి ఏకాదశి సందర్భంగా బుధవారం సాయంత్రం అమ్మవారు ఆడపడుచులకి ముత్తైదులందరూ కూడా మొదటి తాంబూలం ఇవ్వడం జరుగుతోంది. కావున ప్రతి ముత్తైదులు భక్తులందరూ కూడా వచ్చేసి ఈ యొక్క అమ్మవారిచ్చే మొదటి తాంబూలం తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నమో జగద్రచన నాటక సూత్రధారః త్వద్రూపమాకలయితుం పరమార్థతోయం ఈశోప్యమీశ్వర పదం సముపైతి తాదృక్ కోన్యస్తవం కిమివ తావకమాదధాతు నామాని కింతు గృణతస్తవ లోకతుండే నాడంబరం స్పృశతి దండధరస్య దండః యల్లేశలంబిత భవాంబు నిధిర్యతో యత్ త్వన్నామ. భాగస్వాములు అవుతున్నారు. చాలా తక్కువ ఖర్చుతో పవన్ గారు ఇక్కడ మీకు ఏర్పాటు చేశారు. ఎంతమంది పండితులు, ఎంతమంది ఉద్దండులు, చాలా మంది ఉన్నారు చుట్టుపక్కల. కానీ మీకు అవకాశం కలిగింది. ఆవాహయామి, ఆసం సమర్పయామి, సమర్పయామి. మళ్ళా పుష్పాలు అక్షతలు పట్టుకోండి. అభివస్త్ర సంవత్సరాన్ని విరస్తిగా పూయమాన అభిచంద్రావర్తమేన హిరణ్యాభ్యస్వానో దేవసోమా ఉన్మత్త భైరవాసమేత శ్రీ వారాహి దేవ్యే నమో నమః. కళ్ళక దిగు పెట్టండి. అక్షరాన్ని సమర్పయామి, అక్షతలు పట్టుకోండి. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఉన్మత్త భైరవాసమేత శ్రీ వారాహి దేవ్యే నమః. కళ్ళక దిగు పెట్టండి. ఉపవేతార్థో అక్షతాన్ సమర్పయామి. వల్లారు అక్షతలు పట్టుకోండి. అక్షతాన్ ధవళాకారాం శాలియాన్ తరులాన్ సుమితాన్ अर्पितां स्तमया देवा प्रैत्यर्थं प्रतिगृहीतां भैरवस्वामी देवतापुरक वाराही देव्यै नमः. कल्लकद्दु పెట్టండి. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. పుష్పం తీసుకోండి. ఆయనే తేపరాయనే దూర్వా ఆరోహంత పుష్పణేః హర్దాక్షమణే ఏకాని సముద్రస్య గృహాయమే భైరవస్వామి దేవతాపురక వారాహీ దేవ్యై నమో నమః. కళ్ళకద్దు పెట్టండి. పుష్పం సమర్పయామి. అనంత అమ్మవారికి మహాపూర్ణాది సమర్పించడం జరుగుతోంది. కాబట్టి ఇంటి దగ్గర చేసుకున్న వాళ్ళు, ఇంటి దగ్గర చేసుకోలేని వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ మహాపూర్ణాది కార్యక్రమాన్ని వీక్షించాలి. ఎవరైతే ఇంటి దగ్గర పూజ చేసుకోలేదని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ మహాపూర్ణాది కార్యక్రమాన్ని వీక్షించడం ద్వారా కూడా మనకి 9 రోజులు పూజలు చేసిన పుణ్యఫలితం మనకి వస్తుంది. కాబట్టి అటువంటి మహాపూర్ణాది కార్యక్రమాన్ని రేపు ఉదయం 10:30 దగ్గర నుంచి ప్రారంభించడం జరుగుతోంది. అనంతరం అమ్మవారి ఇచ్చే అన్నప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులయ్యి ఎవరైతే ఈ యొక్క ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారికి గుప్త నవరాత్రులు భక్తి శ్రద్ధలతో చేసుకున్నారో వాళ్ళందరికీ అమ్మవారి యొక్క నిదర్శనం మనకి తెలుస్తుంది. కనిపాఖ్యే నమః, వామన్యే నమః, వామాయే నమః, ఓం వారాఖ్యే నమః, ఓం బగళాయే నమః, ఓం వాసవ్యే నమః, ఓం వసవే నమః, వైదేక్యే నమః, ఓం వేరసువే నమః, వందితాయే నమః, ఓం వసుదాయే నమః, ఓం వష్యాయ నమః, ఓం యత్యాసాయే నమః, ఓం మంచన్యే నమః, ఓం బాలాయ నమః, ఓం వసుంధరాయ నమః, ఓం వేదిహోత్రాయ నమః, వేదరాగాయ నమః, ఓం విహాయస్యై నమః, ఓలాయ నమః, ఓం కాంచన్యే నమః, ఓం రమాయ నమః, ఓం ధూమ్రాయ నమః, ఓం కపాలన్యే నమః, ఓం వామాయ నమః, ఓం గురుకుల్లాయ నమః, కళావత్యే నమః, ఓం యామ్యాయ నమః, ఓం లక్ష్మీ నమః, ఓం జయాయ నమః, ఓం తుష్ట్యే నమః, ఓం శక్త్యే నమః, ఓం మేధాసే నమః, ఓం జయాయ నమః, ఓం కృత్యే నమః, ఓం భగంగరాయ నమః, ఓం భట్యే నమః, ఓం ధర్జునాయ నమః, ఓం ఘోషరాయ నమః, ఓం ఘోరాయ నమః, ఓం ఘోషిన్యే నమః, ఓం ఘోణ సంయుతాయ నమః, గణాయ నమః, మఘనాయ నమః, గర్జనాయ నమః, ఘోణయుక్తాయ నమః, స్థితాయ నమః, యామ్యస్థితాయ నమః, వాయువ్యస్థితాయ నమః, उत्तरस्थिताय नमः, वारुणस्थिताय नमः, ईशानस्थिताय नमः, ऊर्ध्वस्थिताय नमः, अधस्थिताय नमः, ओम आग्रगाय नमः, ओम वामगाय नमः, ओम हृद्गाय नमः, ओम नाभिगाय नमः, ओम
नाभिगाय नमः ओम ब्रह्मरंध्रगाय नमः अर्कगाय नमः స్వర్గభావం అవ్యయాయ నమః మృగ్రూపాయ నమః యజుర్రూపాయ నమః సామరూపాయ నమః పరాయ నమః పౌత్రణ్యే నమః ఉదుంబరాయ నమః గదాధారణ్యే నమః ఓం అరణ్యే నమః విశుధారణ్యే నమః సోనధారణ్యే నమః చక్రధారణ్యే నమః మర్గిధారణ్యే నమః అష్టిధారణ్యే నమః చతురంగబలోత్కరాయ నమః సత్యాయ నమః అక్షరాయ నమః నదయే నమః నేత్రే నమః దాత్రే నమః పోత్రే నమః పరాయ నమః పటమే నమః ధరాయ నమః మాలిన్యే నమః ओम मानिन्य भावं मात्रे भावं माननीयाय भावं मनस्विन्य भावं मनोत्कटाय भावं मनोवर्त्रे भावं मनोपराय भावं मनोरूपाय भावं मनोजवाय भावं मेधस्विन्य भावं ओम मध्यरताय भावं मधुपाय भावं मंगलाय भावं अमराय भावं मायाय भावं मात्रे भावं अमयाय अमय हरिये मात्रे भावं महांजवे भावं मृत्युंजयाय भावं अमलाय भावं मांसलाय भावं मानवाय भावं मूलाय भावं महारात्रे भावं गौणाननाय भावं ओम धुन्ये भावं धरण्ये भावं धारण्ये भावं धरणे भावं धर्मध्वनाय होम ध्यानपराय होम धनप्रदाय होम धान्यप्रदाय होम धनप्रदाय होम ज्ञाननाशिनी होम दुदायिनी होम कलारूपिणी होम काष्ठारूपिणी होम समारूपिणी होम पक्षरूपिणी होम महारूपिणी होम स्वरूपिणी होम साधरूपिणी होम ओम समुद्धाय होम दुदाय होम रौद्री होम रौदाय होम राधाय होम राधाय होम प्रभाय ओम अरण्ये होम प्रतिप्रियाय होम प्रभाय होम रुद्धाय होम रक्षिण्ये होम प्रविष्टुमतिगाय होम रजन्ये होम रमण्ये होम देवाय होम श्रीरामदूत हनुमान तव सुप्रभातम् अय्यप्पा हरिहर पुत्रा श्री शबरिगिरि निवासुडे लेलेम्मु श्री धर्मशास्ता लेलेम्मु मणिकंठ प्रभु श्री शिरडी साईपते तव सुप्रभातम् उत्तिष्ठ परमानन्दे मंगलम्